ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో తమ సంస్థ ద్వారా రక్తదానం చేసి ప్రాణాలు నిలుపుతున్న సబ్బవరం మండల కేంద్రంలోని జోడిగుళ్లకు చెందిన సింగంపల్లి వెంకట్రావు దంపతులకు ఆదివారం సాయంత్రం ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. అయితే ఇటీవల వెంకట్రావు చేసిన సేవలకు గాను శ్రీకాళహస్తిలోను తెలంగాణలోను ప్రముఖ సంస్థల ద్వారా ఆయన సత్కారాలను అందుకున్నారు. ఈ నేపథ్యంలో సబ్బవరం పౌరులుగా స్పందించిన వెంకట్రావు క్లాస్మేట్స్ ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికపై సింగంపల్లి వెంకట్రావు దంపతులను ఘనంగా సత్కరించి పౌర సన్మానం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని నిజం చేస్తూ వెంకట్రావు ఒకవైపు ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తదానం చేసి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవటం అభినందనీయమని కొనియాడారు. తనకు జరిగిన పౌర సన్మానానికి సింగంపల్లి వెంకట్రావు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు చదువుకున్న మిత్రులు, స్థానిక పౌరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆప్యాయంగా మాట్లాడతారు. ఆయన నిజంగా చెప్తున్నారు, డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, మన కోసం టైం పెట్టేవాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళని సంపాదించుకోవడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే అందరి లైఫ్ బిజీ అలా అయిపోతున్నారు. అది కాక స్వార్థం అందరికీ. ఆయనలో ఈ రోజు వరకు నేను అది చూడలేదు. నేను ఏదో పార్షాలిటీతో మాట్లాడట్లేదు. ఆయనలో ఒక మంచి మనిషిని చూశాను, మానవత్వం మనిషిని చూశాను, ఆ విధంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఎంత చేసినా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. నిజంగా మా వదినమ్మకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. ఎందుకంటే నీ సపోర్ట్ చాలా ఉంటుందమ్మా. ఎందుకంటే తను ఒక్కోసారి చాలా లేట్గా రావచ్చు. మీ ఇంట్లో సిచ్యువేషన్స్ మీకు ఉంటాయి, అవి మీరు అర్థం చేసుకొని భర్తకి సపోర్ట్ చేస్తూ నిజంగా వదినమ్మ చాలా చాలా థ్యాంక్స్. మా అందరి తరఫున మీకు చాలా హ్యాపీగా ఉంది. వెంకట్రావు అన్నయ్య, మా సచివతి వదినమ్మ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. 10th క్లాస్ మిత్రుడైనటువంటి సింగంపల్లి వెంకట్రావు గారికి నా తరపున ధన్యవాదాలు. ఎందుకంటే సేవా పురస్కారం అంటే అది చాలా గౌరవప్రదమైన అవార్డు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణ సంబంధించిన దాంట్లో అతనికి రావడం చాలా గర్వకారణం. మన 10th క్లాస్లోని మనకి ఇలాంటి మిత్రుడు ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే అతను చేసిన కార్యక్రమాలు నేను కూడా కొన్ని చూశాను. ఎందుకంటే నేను ఒక 5 సంవత్సరాల నుంచి నేను అన్నితో జర్నీ చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే మా విలేజ్లోనే ఒక అమ్మాయికి క్యాన్సర్ పేషెంట్, అలాంటి అమ్మాయికి కూడా వాళ్ళ తరపుని వచ్చి వాళ్ళకి ఒక ఆదాయం అందించారనమాట. అది చేయడం నాకు చాలా గర్వకారణం. ఆ రోజు నేనైతే ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనలో కూడా ఇలాంటి సింగంపల్లి వెంకట్రావు అనే నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే ఈనాటి పూర్వజన సుకృతమో, భగవంతుడి సాక్షిగా, అమ్మవారు దైవ సాక్షిగా, మా తల్లిదండ్రులకి ఏనాడో రుణానుబంధం ఉండడం వల్ల నాకు ఈ జన్మనిచ్చి మానవ సేవ మాధవ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించారు. ముందుగా మా తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రమాణ దండకములు. అదేవిధంగా నేను నమ్మిన దైవం ప్రతి క్షణం కూడా నిరంతరము దైవ సేవలో ఉండాలని, మానవ సేవలో ఉండాలనే తప్పించే నాకు ప్రతిక్షణం ఆ సేవ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు. నేను చేస్తున్నాను. అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఈ అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. అదేవిధంగా మనం 20 ఏళ్ళ బట్టి ఈ యొక్క సర్వీస్ అనేది ప్రారంభించి మనం చేస్తున్నాము. అయితే తొలితగా మనల్ని గుర్తించి కింద సంవత్సరం తాసుబల్లి ఫౌండేషన్ వారు భారత సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న ఆగస్టు 4వ తారీఖున శ్రీకాళహస్తీశ్వరుడు సాక్షిగా ఆయన సన్నిధిలో యువతరం సేవా సమితి ద్వారా మనకి సేవా పురస్కారం అందించడం జరిగింది. అందుకు గాను నా క్లాస్మేట్స్ అయిన నా మిత్రులందరూ, సోదరులందరూ